అప్పుడు బ్యాంకుకే కన్నం వేస్తుందేమో. ఎందుకు బ్యాంకు భవిష్యత్తు ఆడుకుంటారు? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారండి. నువ్వు కూడా 40 లక్షలు మింగేవంట కదా. నీకు మాట్లాడే అర్హత లేదు, మూసుకొని నిలబడు. ఎందుకైనా మంచిది ఇక నుంచి ఇంటి పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి. మంచిది, పదండి వెళ్ళొస్తా. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఇంకేమైనా క్లాస్ పీకేతుందా? ఓ, వడ్డీ క్లియర్ చేస్తే గిఫ్ట్ ఇస్తారా? మరి ఇన్ని నెలలు నేను కూడా వడ్డీ కట్టాను, నాకేం గిఫ్ట్ ఇవ్వలేదే. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? ఏంటివి బాగా తేలిగ్గా ఉన్నాయి? అయితే ఒక పని చేయండి, ఆ గాజులు ఇచ్చేయండి. ఆగు, ఇందులో నీ చరిత్రలో ఇంకో పేజీ దాచిపెట్టుందేమో, చూడండి. అయ్యో, నాన్న గాజులు గిఫ్ట్ ఇచ్చారు. అవునన్నయ్య, ఇవి అమ్మ గాజులే. అవునన్నయ్య, అవి అమ్మగాజులే. మరి అత్తయ్య చేతికున్న గాజులేంటి? ఏంటి సంగతి? ఏంటి ఏంటివి? ఏంటివి? ఏది చూడండి ఒకసారి. మీనా, ఈ రెండు ఒకసారి చూడు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చెప్పు, సరిగ్గా చూసి చెప్పు. ఇప్పుడు ఆయన ఇచ్చినవే ఒరిజినల్ లా ఉన్నాయి, అయినా రెండు డిజైన్లు అయితే ఒకేలా ఉన్నాయి. ఈవిడేదో పెద్ద తరతరాల నుంచి గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు చెప్తుంది. పూలు అమ్ముకునే నీకేం తెలిసే బంగారం గురించి? మనోజ్, పదరా మనం వెళ్దాం. ఇవ్వు. ఇదేంటో తేలని. నువ్వెందుకమ్మా అంత కంగారుగా వెళ్తున్నావు? మళ్ళీ ఏంటి పంచాయతీ? కొంపదీసి ఒరిజినల్ గాజులు నీకోసమే తాకట్టు పెట్టిందా? ఏయ్ నోర్ముయ్, నాకేం తెలీదు. అయితే నువ్వే నోర్ముయ్. నువ్వు నోరు తెరువు లక్షావతి. రేయ్, నాకు టైం అవుతుందిరా, వెళ్ళనివ్వండి. రేయ్, నువ్వు నోరు మూయరా, లక్షలు మింగినోడా. వీడు పెద్ద హార్ట్ డాక్టరు, వెళ్ళి ఆపరేషన్ చేయాలి. ఆగరా. ఆ గాజులు ఇటివ్వు. ఆ చేతికున్నవి కూడా తీసేయమన్నా. తీసివ్వు. సరిగ్గా చూడు నాన్నా. తేల్చుకోలేకపోతున్నాను రా. అవునులే పాపం, అసలుదా నకిలీదా అని పెళ్లి చూపుల్లో అమ్మనే పోల్చుకోలేకపోయావు. నీకేం తెలుస్తుందిలే. అనా, మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది మా నాన్నలాగా ఒరిజినలు, ఏది మా అమ్మలాగా డూప్లికేటు?
చూపించు నాన్న. ఆ, 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 ఇవి మీ అమ్మ చేతుకున్నవే డూప్లికేట్. అమ్మ నా తల్లు ఎన్ని మాయలు చేస్తుందో మా అమ్మ. నానా ఆ మెడలో ఉన్న పుస్తల తాడు, చెవికున్న కమ్మలు అన్నీ చెక్ చేయించాలి. వడ్డీ కట్టకుండా ఎగ్గొట్టినందుకు గాజులు తాకట్టు పెట్టింది. నిన్ను నమ్మి ఇన్నాళ్ళు కాపురం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభావతి. ఛీ, నాన్న దగ్గర కూడా దాచావేంటమ్మా? ఏంటమ్మా ఇదంతా? ఈ విషయం బయటికి తెలిస్తే ఎలాగమ్మా? ఛీ! ఇంట్లో ఒక గీటర్ పెట్టి వారానికోసారి నీ నగలన్నింటినీ నేనే టెస్ట్ చేస్తాను. ఇంటికి రా, నీకు ఉంటుందిలే. ఇది నువ్వెప్పుడైనా చదివావా? ఈ ఇల్లు ఎవరెవరి పేరు మీద ఉందో తెలుసా? ఇందులో ఇద్దరికీ సమానమైన హక్కుందని రాసుంది. ఎందుకు? మీ నాన్నకి నువ్వు పుట్టినప్పటి నుంచి నీ బుద్ధి తెలుసు కాబట్టి. నువ్వు భవిష్యత్తులో ఇలాంటిదేదో చేస్తావని ఆయన ఇద్దరి పేరు మీద రాశాడు. కరెక్ట్ నాన్న. తాత మహాజ్ఞాని, కానీ మా అమ్మే అజ్ఞాని. కాస్త కూడా నీకు సిగ్గనిపించడం లేదు? నా పేరుంటేనే ఇలా చేశావు, నా పేరు లేకుంటే ఏం చేసేదానివి? అది చదవలేదు కాబట్టే ఇల్లు బతికిపోయింది నాన్న. 30 ఏళ్లు నాతో కలిసి కాపురం చేసిన భార్యేనా ఇలా చేసింది అని బాధగా ఉంది. నిన్నుగాక నేనింకెవరిని నమ్మాలి ప్రభావతి? చేతికి తెలియకుండా గాజులు కూడా వడ్డీ కింద జమ కట్టేసిందంటే నీకు తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టడంలో వెంతే ఉంది నాన్న. రేయ్, ఇంక చాలా ఆపరా. నా భార్య పేపర్స్ తెప్పించిచ్చింది కదా, ఇంకెందుకు అమ్మని అన్ని మాటలంటావు? దొంగ దొంగనే వెనకేసుకొస్తాడరా ఇంటి దొంగ. ఎరా మనోజ్, నీ దగ్గర రోహిణి ఏదైనా పెద్ద నిజం దాచిపెడితే నీకెలా ఉంటుందిరా? కరెక్టే నాన్న. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆల్రెడీ కల్పన మూలంగా మోసపోయాను. కానీ తను డబ్బు తీసుకొని పారిపోయి మోసం చేస్తే మన రోహిణి డబ్బులిచ్చి ఇల్లు ఇంటి పరువు నిలబెట్టింది. ఇలాంటి రోహిణి ఇంకా నా దగ్గర దాచిపెట్టడానికి ఏముంటుందన్న? ఇక నుంచైనా నిన్ను నమ్మాలంటే నువ్వేదీ దాచకూడదు, అది గుర్తుపెట్టుకో. నిజాయితీగా ఉండు. నిజాయితీ గురించి ఈవిడికి చెప్తాడు నాన్న. ఆ మాటకొస్తే ఆ ఫైనాన్షియరే నిజాయితీగా ఉన్నాడు. అమ్మ గాజులు పోయినట్టే అని వదిలేసుకున్నా తిరిగి ఇచ్చాడు. రేయ్, వాడు మరీ డబ్బుని భోంచేసే భూతంలో ఉన్నాడురా. ఎవరు? వాడా నువ్వా? నువ్వు ఏకంగా ఇంటిని భోంచేసేలా లేవా?
నేను కూడా వాడి దగ్గర అప్పు తీసుకున్నాను. ఎప్పుడూ నన్ను లోపలే స్థానం వేయలేదే. మావయ్య అంతా అయిపోయింది కదా, ఇంకా ఈ బాలు అత్తయ్యనెందుకు మాటలతో బాధ పెడుతున్నాడు? ఏంటి అత్తగారికి కోడలు గారి సపోర్టా? అలాగే మీ ఆయన మింగిన 40 లక్షలు కూడా ఇప్పించు, ఎవ్వరి జోలికి రాను. ఈ చేతగానోడు నీ సంపాదన మీదే ఆధారపడి బతికేలా ఉన్నాడు. వీడెప్పుడు అంత డబ్బు తీర్చాలి? హలో, కాస్త అన్న రెస్పెక్ట్ ఇవ్వు. రెస్పెక్ట్ అడుక్కుంటే ఇచ్చేది కాదు, అది మనసులో నుంచి రావాలి. నాకు అది మా నాన్న లాంటి వాళ్ళని చూస్తేనే వస్తుంది. హలో, ఆబు. ఏంటి ఎదురుగా ఉంటే ఫోన్లో మాట్లాడినట్టు హలో హలో అంటావు? నాకు పేరుంది బాలు అని, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు.